సరోజ మేడం రండి, గట్టిగా చప్పట్లు కొడదాం. రామగుండం మాస్టర్స్కి కొన్ని జీవితంలో ఆచరణ పెట్టి చేయవలసింది ఇలాంటివన్నీ. అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అది ఫలితం పెద్దగా ఉంటుంది. ధ్యానానికి పెద్ద అడ్డుగోడై కూడా నిలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధ్యానం కుదరకపోవడానికి, ఇబ్బందులు పడడానికి భౌతిక జీవితంలో వెనకాలకి వెళ్తే ఇవన్నీ ఇలాంటివే ఉంటాయి. గోదావరికని రామగుండం మాస్టర్స్ అందరు స్టేజ్ పైకి రావాలి. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. గోదావరికని రామగుండం మాస్టర్స్ని. మా పేరు భూలక్ష్మి రామచందరు గౌడ్సు. మేము రామగుండంలో హౌసింగ్ బోర్డ్లో పిరిమిడి కట్టినాము. రామగుండంలో 18x18 పిరిమిడి చాలా బాగుంది. రామచందర్, భూలక్ష్మి మేడం తొందరలో అది ఇనాగ్రేషన్ చేయాలని అనుకుంటున్నారు. మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఇంకా ఇప్పుడు మేము గోదావరికని రామగుండంలో కూడా శాకాహార ర్యాలీ చేయాలని మొన్న భూపతిరాజు సార్ని అడిగాము. దామోదర్ రెడ్డి సారు, భూపతి రెడ్డి సార్, ఈ మాస్టర్స్ అందరు సహకరించి మీరందరూ కూడా వచ్చి మీ సహకారాలు కూడా మాకు అందించి ఇక్కడలాగే అక్కడ సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. పత్రి సార్కి జై అనండి. పత్రి సార్కి ఓకే, థ్యాంక్ యూ. రామగుండం మాస్టర్స్కి, పెద్దపల్లి జిల్లా మాస్టర్స్ అందరికీ ముందుగాలు పత్రి గురూజీ గారికి, స్వర్ణమాల మేడంకి పాదాభివందనాలు. పత్రి గురూజీ, మా పత్రి గురూజీ, మా శాసనీవే జాసనీవే పత్రి దేవా, మా పత్రి దేవా, మా ఆత్మలోనే నీలమై ఉన్నవు దేవా, మా పత్రి దేవా, నీ సాసే నీ గురువని చెప్పినవయ్యా, మా పత్రి దేవా, మా పత్రి దేవా, నువ్వు గురువంటే ఒప్పుకోవు మా దేవా, నువ్వు నీకు నువ్వే గురువాని చెప్పినవయ్యా, మా పత్రి దేవా, మా పత్రి గురూజీ, నీ పాదాలకు కోటి కోటి వందనాలయ్యా. ఏమి తెలువనొల్లను నువ్వు అరటి పండు ఒలిసి నోట్లే పెట్టినట్టుగా, నువ్వు కురిసిల కూసో బేట హాయిగా కూసో, నువ్వు 2 కళ్ళు మూసుకో, నీ చేతులు 2 కట్టుకొని కాళ్ళు 2 క్రాసు చేసి, అరే కూసో బేటా, అరే బయటో బేటా, అరే ఆయిగా కూసో బేట, కళ్ళు మూసుకో, నీ శ్వాస నువ్వు గమనిస్తే నీకే తెలుస్తుంది, అరే బయటో బేటా, అరే కూసో బేటా, అరే కూసోనైనా. పత్రి గురూజీ గారికి జై. స్వర్ణమాల మేడంకు పత్రి గురూజీ గారికి జై. భూదేవి మేడంకి జై. భూదేవి మేడంకు జై. మెదక్ మాస్టర్స్ అందరి వేదికపై రావాలి. గోవర్ధన్ భాయ్, జగిత్యాల మాస్టర్స్ ఉన్నారా? రెడీ, వచ్చేయండి. ఇది కాగానే గోవర్ధన్. మనకు మెదక్ జిల్లా అధ్యక్షుడు గారు గట్టిగా చప్పట్లు కొడదాం. మెదక్ జిల్లా మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. మొట్టమొదలు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి ఆత్మాభినందనలు. మన గురుగారు ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యము, జ్ఞానము, మరి ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఒక జీవుడే మాధవుడిగా ఎదగడానికి కావాల్సినటువంటి కార్యక్రమాల్లో ఎంతో అదృష్టవంతులం. ఆ గురుగారి శిష్యులుగా మనం చేరినందుకు మరి ఈరోజు అద్భుతమైనటువంటి ఒక మెగా శాకాహారాన్ని నిర్మించినటువంటి సిద్దిపేట్ మాస్టర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్పుకుంటూ, మేము కూడా మెదక్లో చేసినప్పుడు సిద్దిపేట్ మాస్టర్సు చాలా సహాయం చేశారు. భూపతి రాజు గారు కూడా మాకు వెండంటి మేము కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి మే నెలలో 25వ తారీఖు నాడు చేసినటువంటి మెగా శాకాహారానికి ఎంతో ఆయన మాకు ఇచ్చినటువంటి సలహాల మేరకు మేము అద్భుతంగా 1500 మంది పిరమిడ్ మాస్టర్స్తో వర్షం పడుతున్నప్పటికీ కూడా అప్పుడు అద్భుత దిగ్విజయంగా చేసుకొని ఎంతో శాకాహారము మరి శాకాహారాన్ని అహింస గురించి పత్రికారు ఇచ్చినటువంటి
ఆ సందేశాన్ని ఎంతో మందికి తీసుకుపోవడానికి మాకెంతో ఆ కార్యక్రమం ద్వారా ఉపకరించింది. కాబట్టి మరి ఈరోజు అద్భుతంగా ఈ సిద్దిపేట సభ్యులు ఎంతో అద్భుతంగా మంచి కార్యక్రమాన్ని, ఘనమైనటువంటి కార్యక్రమాన్ని చేసిండ్రు. మేము చాలా సంతోషించినాము. అందరూ కూడా వచ్చిన వాళ్ళ ముఖాల లోపల ఎంతో అభినందనలు చెప్పుకున్నటువంటి విషయం మేము అక్కడ గోచరించింది. అదేవిధంగా మా సభ్యులు ఇక్కడ నాకు ఉన్నటువంటి నా మిత్రులు వీళ్ళు ఎంత సహాయం చేస్తారంటే, ఈరోజు మేము మెదక్ జిల్లాని యొక్క మా సభ్యులందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమపడి అక్కడ డెవలప్ చేస్తున్నారు. మరి మేము కూడా ఇక్కడ మెదక్ జిల్లా మొత్తం లోపల ఎంతమంది అయితే ధ్యానులు ఉన్నారో వాళ్ళందరి లిస్టు తయారు చేసేసి మొత్తం జిల్లాని ఇది పిఎస్ఎస్ఎంకు మేము అక్కడ ట్రస్ట్కి అప్పచెప్తాము. ఇప్పుడు చెప్పినటువంటి దామోదర్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని, అదేవిధంగా సభ్యులను మేము ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి మరి అందరికీ కూడా ఒక టీం తయారు చేసినాము 15 మందితో. వాళ్ళందరూ కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తూ స్కూళ్ళల్లో ధ్యానము, గ్రామాల్లో ధ్యానం చేస్తూ ఎవరు కూడా వాళ్ళని అడ్డంక పడకుండా ఎటువంటి ఆటంకం రాకుండా జిల్లా మొత్తం కూడా ధ్యానమయం చేయడానికి ఉపక్రమిస్తున్నాము. ధన్యవాదాలు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎస్ఎం సభ్యులందరికీ, మరి సిద్దిపేట ధ్యానులకు అందరికీ కూడా మరొకసారి అభినందించుకుంటూ జై సపత్రిజీకి, జై శాకార ర్యాలీకి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కూడా మెదక్ మాస్టర్స్ అందరికీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పాలి కొడదాం జగిత్యాల మాస్టర్స్కి. ముక్కా సత్యనారాయణ గారికి మన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గట్టిగా చెప్పాలి కొడదాం. అఖిల ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయితే మనం ఇవాళ ఇంత గొప్ప శాకాహార ర్యాలీని మనం చాలా విజయవంతం చేసుకున్నాం. ఈ సిద్దిపేట యొక్క పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా సహకరించారు. సిద్దిపేట పిరమిడ్ మాస్టర్ సహకారం ద్వారా, భూపతన్న సహకారం ద్వారా, పిరమిడ్ మాస్టర్లందరి సహకారం ద్వారా శాకాహార ర్యాలీ చాలా గొప్పగా విజయవంతంగా సాగింది ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజలకు పిలుపునిస్తున్నాం, శాకాహారం ద్వారా ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఏమని పిలుపునిస్తున్నాం? శాకాహారులుగా మారండి, మాంసాహారం మానండి, శాకాహారులుగా మారండి అని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రతి పల్లెలో ఇటువంటి శాకాహార ర్యాలీలు నిర్వహించుకుందాం. శాకాహార ర్యాలీలు నిర్వహించుకుంటూ ప్రజలకు చక్కని సందేశాన్ని ఇస్తూ, శాకాహార సందేశాన్ని ఇస్తూ మనం విజయవంతం చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా శాకాహార ర్యాలీ, శాకాహార విశిష్టత గురించి తెలుసుకోవాలి. మీరు అందరూ రాను ప్రభుత్వం అంతా కూడా ఆత్మజ్ఞాన పాలకులే పరిపాలిస్తారు కనుక రాజకీయ నాయకులంతా కూడా శాకాహారులుగా మారండి, ఆత్మజ్ఞానులుగా మారండి, ధ్యానం చేయండి. ధ్యానం చేసి ప్రజలందరినీ విజయవంతంగా శాకాహారులుగా తీర్చిదిద్దండి, ఆత్మజ్ఞానులుగా అందించండి. యోగ పరిపాలకులు కావాలి, యోగులే పరిపాలకులు కావాలి. ఇవాళ మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు 2 యోగులు మాత్రమే ఉన్నారు. 2 యోగులు ఎంతో బ్రహ్మాండంగా చాలా గొప్పగా మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నటువంటి మోడీ గారు ఒక గొప్ప యోగి. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా చక్కగా ప్రపంచమే ప్రశంసించే విధంగా పరిపాలిస్తున్నారు. అది యోగం ద్వారానే సాధ్యం, యోగుల ద్వారానే సాధ్యం, ఆత్మజ్ఞానం ద్వారానే సాధ్యం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఒక్కటే కాదు, శాకాహారులుగా మారాలి, శాకాహారులుగా మారాలి, శాకాహారులుగా మారాలి. జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై హో పత్రిజీ. అందరికీ నమస్కారము. నా పేరు నరసయ్య, మాది జగిత్యాల ప్రక్కపంట దరూర్ గ్రామము. నేను ఒక చిన్న పాట పాడుతున్నాను. శతాబ్దాల చరిత గల సుందర ధ్యానం, శతాబ్దాల చరిత గల సుందర ధ్యానం, గత వైభవ తీర్పులకిది కమ్మని ధ్యానం. వేదంలా ఘోషించే ఈ ధ్యానము, అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము. వేదంలా ఘోషించే ఈ ధ్యానము, అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము. శతాబ్దాల చరిత గల సుందర ధ్యానం, శతాబ్దాల చరిత గల సుందర ధ్యానం, గత వైభవ తీర్పులకిది కమ్మని ధ్యానం.
వేదంలా ఘోషించే ఈ ధ్యానము అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము డాక్టర్ అద్దు మందులద్దు ధ్యానమే ముద్దు డాక్టర్ అద్దు మందులద్దు ధ్యానమే ముద్దు సర్వరోగ నివారిణి ఈ ధ్యానము వేదంలా ఘోషించే ఈ ధ్యానము అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి బ్రహ్మర్షి పితామహాపత్రి గారికి శతకోటి వందనాలు గురువుగారికి వేదంలా ఘోషించే ఈ ధ్యానము అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము ధ్యాన గద్దారు అయిన భూపతి గారికి ధ్యాన గద్దారు అయిన భూపతి గారికి శతకోటి వందనాలు గురువుగారికి వేదంలా ఘోషించే ఈ ధ్యానము అమరధామంలా శోభిల్లే ఈ ధ్యానము. జై హో పత్రిజీ. ఇదివరకు దాకా రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఎన్నో ఆయనాలు ఉన్నాయి. ఇప్పుడు పిరమిడ్ ఆయనం వచ్చింది, సీతాయనం వచ్చింది. సీతాయనం పరిచయం చేసిండు. సీతాయనం సృష్టికర్త, ఈ పిరమిడ్ ఆయనం సృష్టికర్త బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి చప్పట్లతో గట్టిగా చప్పట్లు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ సార్. జగిత్యాల మరి సత్యనారాయణ జగిత్యాల టీం అందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ రావాలి సిద్దిపేటకు, ప్రతి 26 జనవరికి రావాలి సిద్దిపేటకు. కాబట్టి సిద్దిపేట 26 జనవరి ర్యాలీ అందరూ రావాలి. మీరు ఇప్పుడు 100 వస్తే మళ్ళీసారికి 200 మంది రావాలి, సంవత్సరానికి 100, ఆ తర్వాత 1000 విరగాలి. కాబట్టి మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పి రామరెడ్డి గారు, మరి అతనికి చిరు సన్మానం చేద్దాం. ఈ శాకాహార ర్యాలీలో మరి ఎంతో మంది ఆర్థికంగా వాళ్ళు సహకరించారు. అందులో మరి రామరెడ్డి సార్ గారికి మనము పిఎస్ఎస్ఎం తరపున చిరు సన్మానం. నెక్స్ట్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళు, అలాగే వెమ్లవాడ శివప్రసాద్ సార్ అండ్ ఫాదర్ అండ్ సన్, అలాగే కొత్తపల్లి మాస్టరు, అలాగే గంబ్రేపేట మాస్టర్ వాళ్ళు, అలాగే దుబ్బాక మాస్టర్ వాళ్ళు అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండగలరు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ చెప్తున్నాను, కొత్తపల్లి, దుబ్బాక, గంబ్రేపేట, సిరిసిల్ల, వెమ్లవాడ అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి ఉండాలి. ఇప్పుడు నాగేంద్ర మన ఒక 2 నిమిషాలు మరి ఆ వీడియో ప్లే చూస్తాడు, మాట్లాడు అన్న. అందరూ కూడా ఈ వీడియో చూద్దాం. 2 నిమిషాల వీడియో ఉంటుంది. సిరిసిల్ల, వెమ్లవాడ, గంభీరావుపేట, కొత్తపల్లి, దుబ్బాక అందరు రావాలి, రండి స్టేజ్ మీదకి. తర్వాత కరీంనగర్, చొప్పదండి వాళ్ళు కూడా ఉంటారు. మరి కరీంనగర్, చొప్పదండి రావాలి. తర్వాత హుజరాబాద్, చంద్రారెడ్డి అన్న మీరు కూడా రావాలి రెడీగా. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ, జై శాకాహారాలి, జై శాకాహార ర్యాలీ. ఈరోజు పాల్గొన్నట్లుగా మళ్ళీ వచ్చే 26 జనవరికి 26 జనవరికి ఇంతకంటే అత్యధికంగా మన జిల్లా నుంచి పాల్గొనాలి. తర్వాత మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ ఆధ్యాత్మికం అంటే ధ్యానంలో చాలా వెనుకబడి ఉంది. మేము మొన్ననే ఒక సంవత్సరం లోపుగా ధ్యానంలోకి వచ్చినాం. ఇక ముందు నుంచి దీన్ని ఇంకా పైకి తీసుకుపోవాలి, చాలా ఉధృతంగా చేయాలని పత్రిజీని వేడుకుంటున్నాం. ఇందుకు యాదగౌడ్ గారు, భూపతి రాజు గారు మాకు చక్కటి ధ్యానాన్ని అందించి ఇటువంటి ధ్యానానికి తీసుకొచ్చినారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు. అందరికీ పేరు పేరున ఈ సిద్దిపేట మాస్టర్లందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధ్యానులందరికీ, ఆత్మ బంధువులందరికీ మా యొక్క ప్రణామములు. ధ్యానము అంటే మనం అంతా ఆత్మ బంధువులం, ధ్యానులం, ఆత్మ బంధువులం. ఒక 2 నిమిషాలు మన దేవన్న మాట్లాడతాడు. జ్ఞాన ఈ మహాసభలో ఇంతకుముందు అందరూ కూడా పెద్దలు, గౌరవనీయులు, ఈ భూపతిరాజు గారి ఈ సంస్థ సిద్దిపేట కార్యక్రమం లోపల వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని మరి అందరినీ మేలుకొలిపి అన్ని జిల్లాలకు సందేశాన్ని అందజేస్తూ మరి కరపత్రాలు అందజేస్తూ ఈ విధంగా మన పత్రిజీ గురువు గారికి మనం అందరము ఒకసారి
మనస్ఫూర్తిగా వారి యొక్క చరణారవిందములకు జై అని పలకాలని కోరుకుంటా ఉన్నాను. పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ సద్గురు మహారాజ్కి, పత్రిజీ విశ్వగురువు గారికి. ఈరోజు ఈ జ్ఞాన అమృతాన్ని, ఎక్కడో ఉన్నటువంటి అమృత సందేశాన్ని, ఈ జ్ఞానాన్ని తీసుకొచ్చి మన అందరి ముందు పెట్టి ఈ అమృత పానాన్ని మీరు గురువులాలని చెప్పి వాళ్ళు నిరంతరం వారి యొక్క ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానశక్తి, గురువు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆ సద్భావనను వారి యొక్క చరణారవిందములు మీరు ఎప్పుడు కూడా నిద్రపోవద్దు, చైతన్యవంతులు కాండి, సాధన చెయ్యండి, యోగాభ్యాసన చెయ్యండి. తర్వాత యోగా శ్వాస ద్వారా మనకు ఎలాంటి రోగాలు లేకుండా రూఢంగా ఉంటుందని చెప్పి ఈ సభ ముందు నేను ఎలాంటి సంశయం లేకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అభ్యాసం కూచి విద్య. చిన్నపిల్లగాడు ఎంత అన్నం తింటాడు, ఏం కావాలనేటువంటిది తల్లిదండ్రులు మన మాతాజీ గారు ఎలా పెంచుతారో అలాంటి జ్ఞానాన్ని మనకు ఇస్తున్నారు. దయచేసి మనం అందరము ఆ అమృత పానాన్ని గోలి మనకు ఇచ్చినటువంటి ఆ తపశక్తితో గురువుగారి పాదాలకు అభిషేకం చేస్తాం. ఇంతకుముందు వారు చెప్పినారు, చైర్మన్ గారు 2027లో మొన్నగాక 3 రోజుల క్రితం బాలరామ ప్రతిష్ట జరిగినది. ఇంకొకటి కూడా జరగబోతా ఉన్నది, అది త్వరలో చేస్తారు. మరి అయోధ్య కూడా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా హాయిగా వెళ్ళొచ్చు. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి, దీనికి పూనుకున్నటువంటి మన దామోదర్ రెడ్డి సారు గారి యొక్క అనుమతితో మనమందరం బాగుండాలని, మరి వారు అనుమతి ప్రకారం మాట్లాడినందుకు ఏమన్నా తప్పులుంటే మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. అన్ని ఒప్పులే, గట్టిగా చెప్పకూడదు. దేవన్నకి ఒక రైతు ఉద్యమ నాయకుడు, నిరంతరం రైతుల సేవలో ఉంటారు. రైతులకు సంబంధించి ఎంత దూరమైనా వెళ్తారో, ఏ ఆఫీసర్తోటైనా మాట్లాడతారు. అలాంటి సేవ వారు చేస్తున్నారు. గట్టిగా చెప్పకూడదాం. ఇంకొకటి, వేములవాడలో పెద్దలు గౌరవనీయులు, సిరిసిల్ల జిల్లాలో వేదాలు, రాజరాజేశ్వర స్వామి శివ, మన పత్రి గారి యొక్క ఆ మహానుభావుడి యొక్క శివ జరిగిన వేదాల పారాయణంలో 100 గజాల దూరంలో అనేక హింస జరుగుతూ ఉన్నది. దాన్ని మనందరం మన తలకాయ పానం బలిచ్చిన ఆ జంతువులను కాపాడదామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ పూంతారని చెప్పి మరి గురువుగారు అయినటువంటి దామోదర్ గారు దానికి అనుమతించి కలెక్టర్ గారికి వెంటనే సిరిసిల్ల జిల్లాలో మన వినతి పత్రం అందించి అక్కడ నిరాహార దీక్ష పూనుకోవాలని మీరందరూ దానికి సహకరించాలని. తొందరలోనే పవిత్రమైన శక్తి సంపదతో కూడిన ఊరు వేములవాడ. ఆషామాషి అది కాదు దేవాలయం. దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక శక్తి ఉంది, దాని వెనకాల పెద్ద కథ ఉంది. తప్పకుండా మనం ఆ కోణంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దాం. ఇది పవిత్రమైన ప్రదేశము, అపవిత్రం జరగకూడదు, ఇక్కడ హింసను ఆపాలి, మీకు మేము సపోర్ట్గా ఉన్నాము అని ఒకరోజు మౌనదీక్ష చేద్దాం. అక్కడ చప్పట్లు కొడతారా గట్టిగా? ఆ రోజు దీక్షకి ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. వారేవా, ఎత్తండి. అది మొత్తం ప్రపంచానికి పాకుతుంది. ఆ విధంగా దాన్ని టీవీ 9 వాళ్ళు వస్తారు, మిగతా ఛానల్ వాళ్ళు వస్తారు, ప్రపంచానికి చూపిస్తారు. అలా చేసుకుందామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ కార్యక్రమానికి డేట్ డిక్లేర్ చేస్తాం తొందరలోనే. థ్యాంక్ యూ దేవన్న గారు. సాగర్ ఇట్లే లేవండి, ఎవరు పోవద్దు, స్టేజ్ మీద అట్లే ఉండండి. నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా తరఫున ఎక్కడ ఏ మూలకున్నా, ఎంత దూరం ఉన్నా, 1000 కిలోమీటర్లైనా శాకాహార ర్యాలీ ఉందంటే కారు వేసుకొని వెళ్ళిపోతాడు, లేదంటే బస్సు ఎక్కైనా వెళ్ళిపోతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం సాగర్ సతీష్ గారికి. జానమిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల మేడంకి, పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరికీ, ఈ ర్యాలీలో పాల్గొన్న దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు. మిత్రులారా, 75వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. రాజ్యాంగ స్ఫూర్తి, స్వేచ్ఛ, స్వాతంత్రం, అందరికీ సమన్వయం, సౌభాతృత్వం, ఇది రాజ్యాంగ లక్ష్యం. మరి మనుషులుగా, భారతీయ పౌరులుగా మనకి రాజ్యాంగం నిర్దేశించబడింది. కానీ మనం ఆ రాజ్యాంగానికి బద్ధులమై ఉన్నామా? రాజ్యాంగ సూత్రాలకి కట్టుబడి జీవిస్తున్నామా భారతీయ పౌరులుగా అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ రాజ్యాంగం మనుషులకే కాదు, ఈ భూమి మీద నివసించే జీవరాశులన్నిటికీ, పశుపక్షాదులన్నిటికీ, నోరు లేని మూగు జీవాలన్నిటికీ మరి నిర్దేశించబడింది. భారత రాజ్యాంగం వెనకాల యోగుల అహింసా ధర్మం కూడా లిఖించబడి ఉంది. భారత రాజ్యాంగం
అహింస అనే సిద్ధాంతం మీద రూపొందించబడింది రాజ్యాంగ కర్తల ద్వారా. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రతి పౌరుడు భూమి మీద నివసించే మరి సకల జీవరాశుల స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం, సౌభాతృత్వం కోసం, సమన్యాయం కోసం మనం కృషి చేయాలి. అంటే వాటి జీవరాశుల హక్కులను కాపాడాలి, యానిమల్ రైట్స్ని కాపాడాలి, వాటిని పరిరక్షించాలి, వాటిని మన కుటుంబంలో సభ్యులుగా చూసుకోవాలి, వాటిని చంపద్దు, తినద్దు, జంతు బలులు చేయొద్దు. ఇదే సరైన రాజ్యాంగ స్ఫూర్తి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ భావిస్తుంది. నేను అర్థం చేసుకున్నాను. మరి ఈ సందేశం ఈరోజు రిపబ్లిక్ డే రోజున అందరికీ ఇదే సందేశం. మూగజీవాలకు కూడా ఈ సమన్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్రం అందించాలి మనం. ఇదే మనందరి లక్ష్యం. థ్యాంక్ యూ మాస్టర్స్. భూపతి అన్నకి, దామోదర్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం. మెగా శాఖాహార ర్యాలీలో కలుస్తూనే ఉంటాం. అహింసాయుత భూమాత సాక్షారం కోసం మనందరం కృషి చేస్తూనే ఉంటాం. జై శాకాహార జగత్. సేవ్ యానిమల్స్, సేవ్. థ్యాంక్ యూ సతీష్ గారు. వేములవాడలో దక్షిణ కాశీ పవిత్ర క్షేత్రమైనటువంటి రాజన్న శివుని గుడి వద్ద మనకు శివుని గుడి ప్రాంతంలో ఈ రకంగా ఆ యొక్క జంతు బలి జరగడము అనేటువంటిది మనకు చాలా ఇబ్బందికరము, బాధాకరము. మరియు అది ఆపడం కోసము అక్కడ మనందరం కూడా దీక్షభూని మౌన దీక్ష చేసి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క మనం మౌన దీక్షలో పాల్గొని ప్రపంచానికి తెలియజేయాలి శాకాహారం యొక్క ప్రాధాన్యత అని చెప్తూ నేను శాకాహారం గురించి ఒక చిన్న మనవి చేస్తున్నాను. ఒక్కసారి మన యొక్క ప్రపంచ శాంతి వంటింట్లో ఉంది, ఎక్కడో లేదు. ఒక్కసారి ప్రపంచ శాంతి అంటే వంటింట్లో ఉంది అనండి. కాబట్టి మన కుటుంబ శాంతి అయినా, ఈ యొక్క రాష్ట్రం శాంతి అయినా, దేశం శాంతి అయినా, ప్రపంచ శాంతి వంటింట్లో ఉంది. నేను ప్రపంచ శాంతి అంటాను, మీరు వంటింట్లో ఉంది అనండి. అందరూ కూడా ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి వంటింట్లో ఉంది, ప్రపంచ శాంతి వంటింట్లో ఉంది. వంటిల్లు మారితే ప్రపంచం మారుతుంది, వంటిల్లు మారితే ప్రపంచం మారుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ ఉద్యోగరీత్యా ఉపాధ్యాయుడు మనకు ఎంతో ఈరోజు వేములవాడలో మరి ఒక మూమెంట్ కావడానికి ఆర్నిషలు కష్టపడుతూ ఎంతో దానికోసం తపన పడుతున్నటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ అన్న. మరి హుజరాబాద్ నుంచి కోలాటం మన చంద్రారెడ్డి టీము రండి. ధ్యాన మిత్రులందరికీ మరి ప్రతి శాకాహార ర్యాలీలో మనం ఎక్కడ శాకాహార ర్యాలీ చేసినా కానీ మనకి ఈ యొక్క టీము మెట్పల్లి నుంచి ప్రతి శాకాహార ర్యాలీకి వీరు వచ్చి కోలాటము అనేది మనకు చేస్తున్నారు. మరి వీళ్ళని తీసుకొచ్చేది మన చంద్రారెడ్డి గారు అండి మెట్పల్లి నుంచి. మరి హుజరాబాద్ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి. హుజరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు కూడా స్టేజ్ మీకు రాగలరండి. అలాగే ఇంకా నాగరాజు ఎక్కడన్నా స్టేజ్ మీకు రావాలి. కరీంనగర్ వాళ్ళు కూడా వస్తారా? ఇంకొక అనౌన్స్మెంట్ అండి, మనకి రామప్ప అందరికీ తెలుసు కదండి. రామప్పలో ఫిబ్రవరి 4వ తారీఖు నాడు 1 డే ప్రోగ్రాం ఉందండి. రామప్ప టెంపుల్లో ఫిబ్రవరి 4 నాడు ఆదివారము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది రామప్పలో 4వ తారీఖు. అలాగే ఫిబ్రవరి 14 వసంత పంచమి సందర్భంగా బాసరలో మనకి కూడా అక్కడ శాకాహార ర్యాలీ, అలాగే మరి ఫుల్ డే ప్రోగ్రాం ఉంటుంది బాసరలో. తెలుసు కదండి బాసర. ఇది ఫిబ్రవరి 14 వసంత పంచమి సందర్భంగా అండి. అలాగే మనకి ఈ నెల అంతా కూడా మేడారము సమ్మక్క సారక్క జాతరలో మరి కొన్ని కోట్ల మంది ఆ జాతరకు వస్తారు కాబట్టి మరి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మనం ధ్యానాన్ని, శాకాహారాన్ని వాళ్ళకు చెప్పడం కోసము ఒక వారం రోజుల పాటు ఆ మేడారం జాతరలో ఒక స్టాల్ వేసుకొని మనందరం కూడా ఒక ప్లాన్ చేస్తున్నాము. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారందరూ కూడా నేను ఇక్కడే ఉంటాను. మరి మీ ఊర్ల నుంచి కూడా మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి. మరి ఒక 10 లక్షల కరపత్రాలు పంచాలని ప్లాన్ చేస్తున్నామండి మేడారం సమ్మక్క సారక్క జాతరలో. ఇక నుంచి ప్లానింగ్ ఏంటంటే రాబోయేటువంటి పెద్ద పెద్ద టెంపుల్స్లలో ఎక్కడ జాతరలు జరిగినా మనం అక్కడ ధ్యానం శాకాహార పాంప్లెట్స్ మనము విరివిగా పంచాలని కోరుకుంటున్నామండి.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. కోలాటం ద్వారా మరి సిద్దిపేట పట్టణంలో గొప్ప ర్యాలీ చేసినాం. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ రావాలి 26 జనవరి. చంద్రరెడ్డి అన్న, అది బాధ్యత. అలాగే అండి, ఇంకొకటి ఏంటంటే మరి ప్రతి స్కూల్లో అండ్ కాలేజెస్లలో మరి విద్యార్థులకు యువకులకి కూడా మనము ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నామండి. ఎవరైనా కానీ మీ స్కూళ్ళల్లో పర్మిషన్ తీసుకొని మాకు కాల్ చేస్తే కనుక మరి అక్కడ స్కూళ్ళల్లో క్లాసులు చెప్పడానికి మరి మేము వస్తాము. మా నెంబర్స్ అన్నీ కూడా తీసుకోండి. నేను ఇక్కడే ఉంటాను ఒక అరగంట పాటు. నా నెంబర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని నాకు కాల్ చేయండి, నేను వచ్చి క్లాసెస్ తీసుకుంటామండి స్కూల్స్ అండ్ కాలేజెస్లలో కూడా. కరీంనగర్ నుంచి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి నిలబడండి. కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్. అందరికీ నమస్తే. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, ఇంతమంది బంధుత్వాల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని పరిచయం చేసిన మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మనం ఈ పిరమిడ్ సేవా దళ్ మరియు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ తరఫు నుండి ప్రతి నెలకోసారి శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా, మెగా శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం. మరి ఈ ప్రతి మంత్కి జరిగే ప్రతి మెగా శాకాహార ర్యాలీకి మరి అందరూ రావాలి. ప్రతి ఒక్కరు మేము దాదాపు ఈ ప్రతి నెలకు జరిగే ప్రతి శాకాహార ర్యాలీకి దాదాపు మేము 1 నెల 1-2 తప్పితే ప్రతి ర్యాలీకి వస్తాం. మీరు అందరూ కూడా తప్పకుండా ఎన్ని పనులున్నా ప్రతి నెలకు ఒకసారి జరిగే ఈ మెగా శాకాహార ర్యాలీకి ఎంతో అద్భుతంగా మనమంతా మన యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క లక్ష్యము 3 శాకాహారము, ధ్యానము, పిరమిడ్ జగత్. అలానే అందులో భాగంగా మనమందరం ప్రతి ఒక్కరం ఖచ్చితంగా ఈ మెగా శాకాహార ర్యాలీకి ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా మనం ఈ ప్రతి శాకాహార ర్యాలీకి రావాలి. అలాగే వీలుంటే అందరికీ ధ్యానము, పిరమిడ్ కూడా ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రము. అలాగే మా చొప్పదండలో ఓన్లీ ఒక చొప్పదండలో 12 పిరమిడ్ ఉన్నాయి. మరి మా చొప్పదండలో అంటే అంత చక్కగా మేమందరం కరీంనగర్ టీం ఎంతో ముందుకెళ్తా ఉన్నాం. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి అందరు బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ శిరస్సు వంచి చక్కగా మరి ఈరోజు ఫుడ్ ఇన్ఛార్జ్ కూడా మా మోహన్ అన్న ఎంతో కరీంనగర్ మోహన్ అన్న ఎంతో అద్భుతంగా వర్క్ చేశాడు. మరి మా మోహన్ అన్న అనుకోని కారణాల వల్ల కొద్దిగా వెళ్ళిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది కృషి మరి పని ఉన్నది కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సార్ మెమంటో పెట్టుకోండి. అదేవిధంగా మరి మనకు స్నాక్స్ రెడీ చేసిరు వాళ్ళు. ఏమి స్నాక్స్ చేసుకొని టీ తాగి వెళ్తాం. అక్కడ మంచిగా వాటర్ బాటిల్ ఉన్నాయి. మనిషికి 1-2 వాటర్ బాటిల్ కూడా తీసుకొని పోంగా, ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి పోయేదాకా వాటర్ బాటిల్లో స్నాక్స్ ఇప్పుడు కడుపు టైట్ అయితే అవి పొట్లం కట్టుకొని పోయినా సరే, కానీ అవి ఎందుకంటే ఖరాబ్ అవుతాయి. కాబట్టి స్నాక్స్, వాటర్ బాటిల్ ఒక్కటి కాకపోతే 4 పట్టుకొని పోర్రి. అవి ఏవి మిగులుద్దిగా మీదే లాస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంతే, రైట్. నాగేంద్ర తర్వాత లాస్ట్గా బ్రహ్మర్షి పత్రిజీ తలపెట్టిన అహింస ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ప్రపంచంలోకి, మానవ సమాజంలోకి తీసుకువెళదాం. మనలోని మానవత్వాన్ని తట్టి లేపాలి. అందరికీ శాకాహారం, అహింస యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి. ఈ భూమిపై ఏ జంతువు ఆహారం కోసం కానీ మరే ఇతర అవసరాల కోసం కానీ చంపబడకూడదు. అందరిలో అహింస సిద్ధాంతాన్ని నాటాలి. అందరినీ ప్రేరేపించాలి, అందరినీ ఆలోచింపజేయాలి. అందుకు మన వంతుగా ఏం చేయాలి? రండి అందరం కలిసి పత్రిజీ ఆశయమైన అహింస శాకాహార జగత్ సాకారంలో భాగమవుదాం. వోట్ ఫర్ వెజ్ అనే ప్రాజెక్ట్ ద్వారా జరుగుతున్న శాకాహార ప్రభంజనంలో మరింత ఆర్జం పొందాం. మరింత ఉధృతంగా, విస్తృతంగా శాకాహార ప్రచారాన్ని ప్రపంచ నలుమూలలా మారుమ్రోగిద్దాం. దానికి అందరం చేయవలసిన ఏకైక పని మనం ఎందుకు శాకాహారులమయ్యామో అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. మనం ఎందుకు శాకాహారులమయ్యామో తెలిస్తే అదే ఎంతో మందికి ప్రేరణను కలిగిస్తుంది. ఆ ప్రేరణతో అందరూ శాకాహారం వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే మీరు, నేను అలా ఎన్నో అనుభవాలను వినడం ద్వారానే శాకాహారులమయ్యాం కదా. రండి ఈ ప్రపంచానికి మన స్వరాన్ని, మన అనుభవాన్ని, మన
ఉద్దేశాన్ని మానవాళికి అర్థమయ్యేలా చెబుదాం. జంతు సామ్రాజ్య స్వేచ్ఛ కోసం, అహింసాయుత భూమండల సాక్షాత్కారం కోసం ఒక్క అడుగు వేద్దాం. జయ హో పత్రిజీ, జయ హో అహింసా జగత్, జయ హో శాకాహార జగత్. అహింసా పరమో ధర్మః. నో కోడి, నో మేక, నో చేప, నో రొయ్య, నో పీత. చక్కగా జామ పండు తినండి, మామిడి పండు తినండి, అరటి పండు తినండి. ఈ మానవులంతా కూడాను అహింసను జీవించదాక మనమందరం ఇలా మాట్లాడుతూ ఉంటాము. ఆఖరి మానవుడు కూడాను అహింసను జీవించేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కంకణం కట్టుకుంది. Vote for veg, a step towards ahimsa. శాకాహారానికే మన ఓటు, అహింస వైపు ఒక్క అడుగు. వసుధైక ఫౌండేషన్, vote for veg. ఫ్రెండ్స్, అందరూ కూడా వీడియో చూశారు కదా. మనం అందరం ఓట్ ఫర్ వెజ్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనము ఇప్పుడు ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం. మనం ఉన్న ఏరియాల్లో, మనం లేని ఏరియాల్లో కూడా ఈ శాకాహారం యొక్క విశిష్టత తీసుకెళ్ళడానికి, ఈ అహింసా సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసమే ఈ ఓట్ ఫర్ వెజ్ అనే ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మీరు చేయవలసింది ఎంత కూడా ఒకటే, మీరు ఎందుకు శాకాహారులుగా మారారు అనే అనుభవాన్ని మాకు పంపాల్సి ఉంటుంది. మీరు పంపడంతో పాటుగా మీ చుట్టుపక్కల ఉన్న వెజిటేరియన్స్ యొక్క అనుభవాన్ని, వారు శాకాహారులుగా ఎందుకు మారారు, జస్ట్ మీ అనుభవాన్ని పంచడం ద్వారా మేము వాటిని ఫ్లయర్స్ రూపంలో తయారు చేసి అది డిజిటల్ మాధ్యమాల ద్వారా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి దీన్ని విస్తృతం చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అనుభవాలు పంపుతారని, మీకు తెలిసిన వాళ్ళ యొక్క అనుభవాల్ని ఈ యొక్క ఓట్ ఫర్ వెజ్ ప్రాజెక్ట్ పంపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ ఓట్ ఫర్ వెజ్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ లహరి గారు కూడా 1 minute మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా మన జీవితాల్లో ఒక వెలుగును నింపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో పత్రి సార్ లాస్ట్ డేస్లో చెప్పింది ఏంటంటే, మీరు ధ్యానిగా మారకపోయినా శాకాహారిగా మారాలి అని. సో ఆయన ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్. సో మనం అందరం శాకాహారులుగా మారాము. సో ఓట్ ఫర్ వెజ్ అనేది ఒక ప్లాట్ఫామ్, అందరి శాకాహారుల యొక్క అనుభవాలు పెడుతున్నాము. సో ఇది మనం శాకాహారులమని ఇక్కడే తెలుసు, కానీ వరల్డ్ మొత్తం మన శాకాహారులమని తెలియాలి. సో మన అనుభవము వేరే ఒక లైఫ్ని చేంజ్ చేస్తుంది. సో అందరూ డెఫినెట్గా మీ అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దీంట్లో మనము శాకాహారులుగా ఎందుకు మారినాము, దాంట్లో అందరూ పాల్గొనాలి. ఎందుకంటే ఒక మూమెంట్, అది గొప్ప మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్గా ఏ టైంలో ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కాబట్టి ఇప్పుడు డిజిటల్గా మనకు ఎంతో ముందుకు వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ పాల్గొనాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ధన్యవాదాలు. నాగేంద్ర నగర్ మళ్ళొకసారి ధన్యవాదాలు అన్న. మీ సిద్దిపేట మెగా శాకాహార ర్యాలీలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తొగుట మన సిద్దిపేట దగ్గర ఉంటుంది. మరి పిరమిడ్ వార్షికోత్సవం ఉంది. మరి మహేష్ గారు ఆహ్వానిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ధ్యానులకు, శాకాహారులందరికీ తొగుట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరపున సాధారణంగా 14వ వార్షికోత్సవానికి మేమందరం స్వాగతం సుస్వాగతం తెలపడానికి వచ్చాము. 2010 జనవరి 29వ తారీఖు నాడు పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి 36x36 పిరమిడ్ తొగుట మండల హెడ్ క్వార్టర్లో నిర్మాణం కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సాయశక్తుల ధ్యానాన్ని ఊరు వాడ ఈ సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచారం చేస్తూ వచ్చాం. అదేవిధంగా 2019 నుంచి మేము మా పిరమిడ్ ధ్యాన మందిరంలో 15 డేస్కి ఒకసారి శాకాహార భోజనం అందిస్తూ అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఉచిత ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరియు గత సంవత్సరం 2023 జనవరి 29 నాడు ఒక భోజనశాల అన్నదానం కోసం మాకు గ్రామ పంచాయతీ వారు కేటాయించిన భూమిలో మన సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి పిరమిడ్ మాస్టర్స్ వచ్చి దానికి భూమి పూజ చేయడం జరిగింది. అది ఇప్పుడు విజయవంతంగా ఆ భవనం పూర్తి కావడం కూడా జరిగింది. కావున సిద్దిపేట జిల్లా మాస్టర్స్తో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరినీ తొగుట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరపున ఈ నెల జనవరి 29 సోమవారం రోజున తప్పకుండా ఉదయం 10 గంటల లోపు అక్కడికి హాజరై మా యొక్క ఈ వార్షికోత్సవ విజయోత్సవాలని
విజయవంతం చేయగలరని మనస వాచ కర్మన కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్. మరి మన మెట్పల్లి రమాదేవి మేడం అందరు రావాలి. ఎందుకంటే మనకు రాగానే వాళ్ళు ర్యాలీలో పాల్గొనలే, వాళ్ళు వచ్చి అక్కడ వంట ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో మరి కూరగాయలకి ఇట్లా కోసి మరి అక్కడ సర్వీస్ చేసిరు. మరి ఆ సర్వీస్ చేసినటువంటి సేవాదల్ మరి మెట్పల్లి టీం ఒకసారి వేదిక మీదకి రావాలి. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మరి సునీత మేడం గారు కూడా వచ్చారు. సునీత మేడం గారు కూడా వేదిక మీదకి రావాలి. రండి మేడం, రమాదేవి మేడం గారు. ధ్యానమైన శ్రీరామ్ గారు గట్టిగా చప్పట్లు కొడదాం, కొట్టండి గట్టిగా. సీనియర్ మోస్ట్ మాస్టర్ మరి అనుకోకుండా వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా 2 మాటలు. ఈరోజు మరి ఇంత పెద్ద శాకార ర్యాలీ జరిగింది. పత్రిగారి ఆశయ సాధనలో ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, మరి వీటిలో ముఖ్యమైనది శాకాహారం. ఈ ర్యాలీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా అదృష్టం. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను 2 రోజుల ముందే ఇన్వైట్ చేశారు, కానీ కొన్ని కారణాల చేత లేట్గా రావడం జరిగింది. సో మీ అందరికీ ధన్యవాదాలు. మా ఇంటి పేరులోనే ఉంది ధ్యానమైన. పత్రిగారితో నాకు 2003 నుంచి ఒక 19 సంవత్సరాల అవినాభావ సంబంధం ఉంది. మరి గురువుగారి ద్వారా నేను ధ్యానం నేర్చుకొని కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పి కొన్ని వందల మంది, వేల మందిని కూడా శాకారులుగా మార్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా శాకారులుగా మారారు. నా ఇల్లు కట్టినటువంటి ఇంజనీర్ శాకారిగా మారిండు, నా దగ్గర పనిచేసే వాచ్మెన్ శాకారిగా మారిండు, నా ఇంట్లో పనిచేసే వాళ్ళు శాకారుగా మారిరు, నా ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా శాకారుగా మారిరు. నాతో ఎవరు కలిసినా వారు శాకారులుగా మార్చడమే, వాళ్ళకి ధ్యానం చెప్పడమే నా ధ్యేయం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పత్రికారితో నాకు ఒక అనిర్వచనీయ బంధం ఉంది. మరి ఆ బంధాన్ని ఇంకో రోజు మీ దగ్గర నేను పంచుకుంటాను. సో ఈ రోజున ఈ లాస్ట్ మూమెంట్లో నేను వచ్చి మీ ముందు మాట్లాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి అన్నదానం ఉంది. అన్నదానానికి నన్ను కొంత డొనేట్ చేయమని చెప్పన్నారు. దానికి నేను ఓకే అని చెప్పాను. అనివార్య కార్యం వల్ల నేను వాళ్ళకి ఫోన్పే చేయలేకపోయాను. దానివల్ల ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. ఇది 2 కార్యక్రమం అవుతాయని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నదానం, థ్యాంక్ యూ శాకాహారం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీరాములు గారు. చాలా రోజుల తర్వాత స్టేజ్ మీద కలవడం జరిగింది. థ్యాంక్ యూ. రెగ్యులర్గా కలుస్తాం. ఇంకా అట్లాగే రేపు 2 తారీఖు నుంచి 11 వరకు ప్రకృతి వ్యాలీలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది 11 రోజుల పాటు. ఆ కార్యక్రమానికి వైజాగ్ దగ్గర ఆ సుందరమైన ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలి. ఆ 11 రోజుల కార్యక్రమంలో మీకు వీలైనన్ని రోజులు రావాలి. దానికి భోజన సదుపాయాల కోసం మీ వంతు విరాళంగా ఎంత తోస్తే అంత వాట్సాప్లలో అకౌంట్ నెంబర్లన్నీ వస్తాయి, దానికి పంపించండి. థ్యాంక్ యూ. విత్ ఇన్ షార్ట్ టైంలోనే పత్రిక ఇచ్చినటువంటి నా యొక్క పత్రిక ఇచ్చినటువంటి వరం గిఫ్ట్ ఏంటంటే డిఎస్ఆర్ తపోవనం లోపల మరి 27/27 పిరమిడ్లు తయారవుతున్నాయి. అవి తడి కాగానే మీ అందరిని పిలిచి మరి దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. అది మీకు త్వరలోనే తెలియపరుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా శ్రీరాములు గారు ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేద్దాం. థ్యాంక్ యూ. ఇందులో ఇంత మంచి ఫోటో తీయండి. రైట్. ఎవరికి మేడంకి ఎవరికి ఇస్తారు? రమా మేడం రండి. మీరు రమా మేడంకి మేమేంటో మన సెంటర్లో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మెట్టుపల్లి మాస్టర్స్ అందరికీ చక్కటి సర్వీస్ని ఇచ్చారు. ఈరోజు అంత చక్కగా భోజనం దగ్గర కానీ, కూరగాయల దగ్గర కానీ, వడ్డించే దగ్గర కానీ అందరూ చక్కగా సేవలు అందించారు. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మేడం, రమా మేడం. ఇలాగే మీరు చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అట్లాగే వచ్చే నెల 25 వనపర్తిలో మెగా శాకార ర్యాలీ ఉంటుంది. దానికి అందరూ రావాలి. సిద్దిపేట వాళ్ళండి, సిద్దిపేట మెయిన్. సిద్దిపేట మాస్టర్స్ అందరూ స్టేజ్ పైకి రండి. లతా మేడం
సిద్దిపేట మాస్టర్స్ అందరు స్టేజ్ పైకి రాగలరు. సిద్దిపేట టీం అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ప్రతి గురువారం దత్తాత్రేయ పిరమిడ్ దగ్గర చాలా వర్క్ చేస్తారు మా మేడమ్స్. వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు. సార్ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టట్లేదు. ఇప్పటిదాకా మీ అందరికి మేము కొట్టినాం కదా, కొట్టుకోండి ఇక. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలార. అన్నలార, అక్కలార, అమ్మలార, అయ్యలారా, పిల్లలార, పెద్దలార, ధనికులార, పేదలారా. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. అరే పొద్దుగాల ధ్యానమంట, పొద్దుగూకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి ధ్యానమంట. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. బడికాడ ధ్యానమంట, గుడికాడ ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట, పొలము కాడ ధ్యానమంట. ధ్యానము ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడిలోన ధ్యానమంట. ఏడనైనా ధ్యానమంటారు అన్నలార, ఎప్పుడైనా ధ్యానమంటారు అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. శ్వాస మీద ధ్యాస అంట, అంతే ధ్యానమంట. కొంత ధ్యానమంట, ఎంతో లాభమంట. లాభము పొందుదాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా. ధ్యానము చేద్దాము అన్నలార, శ్వాసను అడుగుదాము అన్నలారా.
అన్న చేతులు రెండు కలిపి అన్న కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చింత శ్వాస చింత శ్వాస చింత ఉండాలియో అన్నలార చింతలన్నీ మానాలియో అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా శ్వాస అంటే ప్రాణమంట ప్రాణం అంటే శక్తి అంట శ్వాస అంటే ప్రాణమంట ప్రాణం అంటే శక్తి అంట శక్తిని 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 పెంచాలిరో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలార ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని బట్ట శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని బట్ట పెయ్యంతా 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 బాగా ఏరో అన్నలార మనసంతా ఆయాయేరో అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా సూది మందు లేదంట గోలి మందు వద్దంట పైస ఖర్చు లేదంట డాక్టర్ అసలే వద్దంట మన శక్తి మన శక్తి మన శక్తి మనకంటారు అన్నలార వేరే దారి లేదంటారు అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపము గా పాపము పాపము వీడాలిరో అన్నలార మాంసము మానాలిరో అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా దేహమే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే అరే మనమే మనమే దేవుళ్ళమంటారు అన్నలార మనదే ఆనందమంటారు అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా కృష్ణుడే బుద్ధుడంట బుద్ధుడే యేసంట యేసుయే అల్లా అంట అల్లయే కృష్ణుడంట అంతా 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 ఒకటే అంటారు అన్నలార ఒకటే అంతా అంటారు అన్నలారా ధ్యానము చేద్దామురో అన్నలార శ్వాసను పడుదామురో అన్నలారా
జాతి అంట ఒక్కటే మతమంట ఒక్కటే లక్ష్యమంట ఒక్కటే మార్గమంట ఒకటే 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 శ్వాస అంటారు అన్నలార ఒకటే ధ్యానమంటారు అన్నలార ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడుదాము అన్నలారా బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట వైరాగ్యం అరే వైరాగ్యం వైరాగ్యం వద్దంటారు అన్నలార్ వైభోగం మనదంటారు అన్నలార్ ధ్యానము చేద్దాము అన్నలార్ శ్వాసను పడుదాము అన్నలారా ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట